అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇవాళ ఉదయం 5 గంటలకు ఎల్బీ స్టేడియంలో కౌంట్ డౌన్ కార్యక్రమం ప్రారంభమైంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ, ఎంపీలు లక్ష్మణ్, ఆర్ కృష్ణయ్య, ఈటెల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావులతో శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. సినీ నటులు ఖుష్బూ, మీనాక్షి చౌదరి, సాయి దుర్గా తేజ్తో కూడిన హాజరయ్యారు. యోగా కార్యక్రమానికి విద్యార్థులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. యతిమతం అవుతుందని చెప్పని మనవి చేస్తున్నాను. నేను యతిమతము అనే పదము తెలుగులో మతము కాదిది, మన యొక్క జీవన విధానం ఇది. ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించారు. కోరుతా ఉన్నాను, యువకులను కోరుతా ఉన్నాను, ప్రొఫెషనల్స్ కోరుతా ఉన్నాను, ఉద్యోగస్తులను కోరుతా ఉన్నాను, సామాజిక కార్యకర్తలను కోరుతా ఉన్నాను. మీరు యోగా పాటించినట్టయితే మీ జీవితంలో మెలుగైనటువంటి ఫలితాలు వస్తాయి. దాన్ని ఆచరించాల్సిందిగా మీ అందరూ కోరుకుంటూ, ఇప్పుడు మన రాష్ట్ర గవర్నర్ గారు మనల్ని మార్గదర్శనం చేసిన తర్వాత అందరము వారి సందేశం అయిన తర్వాత ఎక్కడికక్కడ మనమందరం కూడా అతిథులతో సహా మనమందరం యోగా చేద్దాము. వారు మాట్లాడిన తర్వాత యోగా కార్యక్రమం కొనసాగుతుంది. ఆ తర్వాత జాతీయ గీతంతో కార్యక్రమం పూర్తవుతుంది. కాబట్టి అందరూ కూడా ఆ దిశలో సహకరించాల్సిందిగా కోరుకుంటూ, వాలంటీర్స్ అందరూ కూడా యోగా చేయించాల్సిందిగా ఈ యొక్క డెమోన్స్ట్రేషన్ ప్రారంభమైన తర్వాత ఎక్కడికక్కడ యోగా చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ సందర్భంగా యోగా సంఘాలకు, విద్యా సంస్థలకు, వివిధ కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ వివిధ డిపార్ట్మెంట్స్కు, అధికారులకు, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, వందే వందే, జై హింద్. దయచేసి చాలామంది బయట ఇంతకంటే రెండింతలు ఉన్నారు కాబట్టి, అయినా కూడా గ్రౌండ్ చిన్నగా అయింది కాబట్టి క్షమించాల్సిందిగా కోరుకుంటూ, బయట ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరూ సహకరించి ఎక్కడికక్కడ మరి లోపటికి రావాలనేటువంటి ఒత్తిడి పోలీసుల మీద చేయకుండా ఎక్కడికక్కడ కూర్చొని యోగా చేయాల్సిందిగా కోరుకుంటూ, మన రాష్ట్ర గవర్నర్ గారు మాట్లాడాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. नमस्कार. श्री M. Venkaiah Naidu ji, former Vice President of India, Sri G. Kishan Reddy Garu, Honorable Union Minister of Steel and Coal, Government of India, Sri Bhupati Raju Srinivasa Verma, Union Minister of State for Heavy Industries, Steel and Government of India, other dignitaries on the stage, yoga enthusiasts, friends, namaste and warm greetings to everyone gathered here. It gives me immense pleasure to join you this morning at this grand event, the 24-hour countdown to the International Day of Yoga 2025. Being jointly organized by the Ministry of Coal and Mines and the Ministry of Steel under the dynamic leadership of Honorable Union Minister for Coal and Mines, Sri G. Kishan Reddy ji. As we stand together at this historic LB Stadium, we are united in spirit and purpose to celebrate yoga, a timeless gift from India to the world. The theme this year is One World, One Health. Resonates deeply within all of us. It reminds us that personal well-being and planetary health are deeply interlinked.
When we nurture our own body and mind, we also contribute to the well-being of our communities and environment around us. Yoga is not just a form of physical exercise. It is a way of life, a journey towards inner peace, discipline, and harmony. It connects our body, mind, and soul, enabling us to face life challenges with calm and clarity. Born in India, yoga has become a global practice, transcending boundaries, languages, and cultures. We all remember the difficult years of the COVID-19 pandemic. Amid the crisis, it was yoga, Ayurveda, pranayam that provides millions with strength and solace. India, true to its civilizational values, reached out to the world, not just with vaccines under the Vaccine Maitri initiative, but also with ancient wisdom rooted in wellness and compassion. This is the spirit of Vasudhaiva Kutumbakam, the belief that the world is one family, and this is India's enduring message to the world. On this occasion, I offer heartfelt appreciation to our Honorable Prime Minister, Sri Narendra Modi ji, whose visionary leadership led to the recognition of the 21st June as the International Day of Yoga by the United Nations in 2014. Today, yoga is celebrated across continents, in cities and villages, in schools and offices, in parks and homes, humanity in the pursuit of health, harmony, and inner strength. Let us remember, the essence of yoga lies in daily practice. As we count down to June 21st, let us resolve to make yoga not just a once-a-year celebration, but a lifelong habit, embraced with sincerity, practiced with devotion, shared with others. I encourage each one of you, young and old alike, to take this journey inward. In doing so, you will not only strengthen your life, but will also contribute to building a healthier and peaceful India. Let us join hands to create a nation that is physically fit, mentally resilient, and spiritually awakened. Thank you for your presence, enthusiasm, and commitment. May you be blessed with good heart, clarity of mind, and joy in your heart. Sarve bhavantu sukhina, sarve santu niramaha, sarve bhadrani paschantu, ma kaschid dukkha bhara bhavet. Jai Hind, Jai Bharat, Bharat Mata ki Jai. అందరం కూడా యోగా చేద్దాము. వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు కూడా దయచేసి గౌరవ పెద్దలందరూ కూడా వేదిక ముందు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ ముందున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఉండకూడదు. దయచేసి ఎవరు కూడా కెమెరామెన్స్ మాత్రమే, ఈవెన్ రిపోర్టర్స్ కూడా పక్క జరిగితే బాగుంటుంది. కెమెరామెన్స్ మాత్రమే ఇక్కడ ఉండండి. దయచేసి బాబు పక్క జరగండి. బాబు ఆపుకొచ్చను. ఇప్పుడు యోగా అందరం చేయాలి కాబట్టి ఎక్కడికక్కడ ప్లేస్ ప్లాన్ చేసుకోండి. కాబట్టి అందరు కూడా యోగా చేసే విధంగా అందరం జరగాలి. బాబు ఇక్కడి నుంచి జరగండి. రిపోర్టర్స్ కూడా వెనక జరగండి. ఈ చైర్స్ కొద్దిగా వెనక తీసుకోండి. వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు చైర్స్ మొత్తం వెనక కనండి. చెప్పండి. ఏషియా యోగాసన ఛాంపియన్షిప్లో 2 గోల్డ్ మెడల్స్, 1 సిల్వర్ మెడల్ మొదటిసారిగా మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చాయి. వారిని మన మాన్యశ్రీ మంత్రి గారు సన్మానిస్తున్నారు. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏషియా యోగాసన ఛాంపియన్షిప్లో మన తెలంగాణకి మొదటిసారిగా 2 గోల్డ్ మెడల్స్, 1 సిల్వర్ మెడల్ వచ్చింది. అది నాగేశ్వరరావు, గూడూరు నాగేశ్వరరావు ఫ్రమ్ సూర్యాపేట్. ఆ తర్వాత మర్రి లక్ష్మణ్ రెడ్డి గారు
80 సంవత్సరాల వయస్సులో చైర్మన్ ఫర్ ది ఎంఎల్ఆర్ ఐటీ ఇన్స్టిట్యూషన్స్. 80 సంవత్సరాల వయస్సులో వాళ్ళు 6 గోల్డ్ మెడల్ తీసుకొచ్చారు నేషనల్ లెవెల్లో. 80 సంవత్సరాల వయస్సు. తర్వాత సైక్లింగ్లో గోల్డ్ మెడలిస్ట్, స్విమ్మింగ్లో గోల్డ్ మెడలిస్ట్. మన కృష్ణా రివర్ని 4 సార్లు వారు స్విమ్మింగ్ చేశారు. అక్రాస్ ద కృష్ణా రివర్ 4 సార్లు. వారిని మన మంత్రి గారు సన్మానిస్తున్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ధన్యవాదాలు. సో కమాన్ హైదరాబాద్. సో ఇప్పుడు ఇక్కడ వచ్చిన సో వీళ్ళందరినీ కూడా ఫాలో అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అండ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు ప్లీజ్ కైండ్లీ పార్టిసిపేట్ ఇన్ ది యోగా. హియర్ వి గో. ఇప్పుడు బ్రిడ్జ్ భూషణ్ పురోహిత్ గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనందరం కూడా యోగా చేయడం జరుగుతుంది. సో ఓవర్ టు యూ సార్.